రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం మార్కాపురం సబ్ రిజిస్టర్ కార్యాలయ ఆవరణంలో దస్తావేజు లేఖర్లు పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ దస్తావేజు లేఖర్లు సుబ్బారావు మస్తాన్ మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ శాఖ సేవలతో పాటు కక్షిదారుల సొంత వ్యవహారమైన దస్తావేజుల తయారీ విధానాన్ని రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలకు అప్పగిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 396ను జారీ చేసిందని, దీన్ని రాష్ట్రంలోని దస్తావేజు లేఖర్లంతా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఈ జీవో అమలైతే ఎన్నో సంవత్సరాలుగా దస్తావేజు లేఖర్ల వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వేలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందారు. అలాగే ఈ విధానం అమల్లోకి వస్తే కక్షిదారులు కూడా పలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. నిరసన సందర్భంగా కార్పొరేట్ రిజిస్ట్రేషన్స్ మాకొద్దు, కాగితాల రిజిస్ట్రేషన్ మాకు ముద్దు అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రంలోని దస్తావేజు లేఖర్లందరికీ లైసెన్స్ మంజూరు చేసి ఇదే వృత్తిలో కొనసాగేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దస్తావేజు లేఖర్ల అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ హుస్సేన్ పీరా, కార్యదర్శి పిన్నిగా శివతో పాటుగా మార్కాపురం పట్టణానికి చెందిన దస్తావేజు లేఖర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని పెన్ డౌన్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 30వ తేదీన 6వ నెలలో ఇచ్చినటువంటి జియో నెంబరు 396 జియో మీద ఈరోజు మేము ఈ పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఆ జియో వల్ల ఈ యొక్క రిజిస్టర్ ఆఫీసులను ప్రైవేటు కబంధాస్తాల్లోకి తీసుకుపోవడానికి ఈ ప్రభుత్వం నిర్ణయించినది. దానికి వ్యతిరేకంగా మేము ఈ యొక్క ధర్నాను చేపట్టినాము. దానివల్ల కక్షిదారులైనటువంటి జనాలకు చాలా ఇబ్బందికరము. ఎందుకంటే ఎవరో ప్రైవేట్ వాళ్ళు వచ్చి ఏమి తెలియకుండా, అనుభవం లేకుండా దస్తావేజులు తయారు చేస్తామంటాము. తర్వాత దానికి ఎంతో అనుభవం ఉన్నటువంటి, కొన్ని వందల సంవత్సరాల బ్రిటిష్ కాలం నుంచి ఈ వ్యవస్థపై ఆధారపడినటువంటి దస్తావేజు లేఖలు పొట్టగొట్టడము. 4 లక్షల మంది, 5-6 లక్షల మంది దస్తావేజు లేఖలు ఉన్నాము. వాళ్ళ కుటుంబాలతో కలిపితే 10-15 లక్షల మంది అవుతాము. అలాంటి వాళ్ళందరినీ తీసుకుపోయి నడి రోడ్డు మీద కూర్చోబెట్టడం అనేది దుర్మార్గమైన చర్య. ఏంటంటే లాస్ట్ గవర్నమెంట్లో కూడా మమ్మల్ని ఈ వ్యవస్థ తీసుకుపోయి సచివాలయాల్లో పెట్టాలని చూసాము. దాని వ్యతిరేకంగా మేము చాలా ఉద్యమం చేశాము. ఆ రోజు పేర్ల సిస్టమ్ ఇచ్చి గవర్నమెంటు మమ్మల్ని బయటికి పోకుండా దస్తావేజు లేఖరు అనేవాడు ఉండాలి, కంపల్సరీగా దస్తావేజు లేఖరే రాయాలి అని కోర్టు కూడా మాకు తీర్పిచ్చింది. ఇలాంటి వ్యవస్థను తీసుకుపోయి ఎవరో ప్రైవేటు కబంధాస్తాల్లోకి నెట్టడం అనేది దుర్మార్గమైన చర్య. ఈ చర్యను మేము ఖండిస్తూ ఈ యొక్క సమ్మెను చేపట్టినాము. కాబట్టి మేము సాంకేతిక వ్యతిరేకం కాము, అట్లనే గవర్నమెంట్ కూడా వ్యతిరేకం కాము. సాంకేతికంగా ఎట్లయినా చేసుకోండి. దస్తావేజు లేఖరి అనేవాడు దస్తావేజులు రాయాలి. తర్వాత ఇంకో సిద్ధాంతం, మేము 2014 నుంచి ఎప్పటి నుంచో గవర్నమెంట్ కోరుతున్నాం, మాకు లైసెన్సులు మంజూరు చేయండి, మమ్మల్ని గవర్నమెంట్లో కలుపుకొని మా చేత మీరు చేయాల్సినటువంటి పని అంతా చేయించుకోండి. మేము ఏదైనా తప్పు చేసినా గవర్నమెంట్ ఏ శిక్ష మాకు విధిస్తే దానికి కూడా మేము చట్టబద్ధులమై ఉంటామని తెలియజేస్తున్నాము. ఈ 2014 నుంచి మేము ఈ వ్యవస్థ మీద పోరాడుతూనే ఉన్నాము. అప్పటి నుంచి మాకు ఎక్కడ ఇదిగో లైసెన్సులు అదిగో లైసెన్సులు అని వచ్చిన గవర్నమెంట్ అలా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నది. ఇలాంటి ఇబ్బందులు వద్దండి, మాకు లైసెన్సులు మంజూరు చేయండి. మేము కక్షిదారులకు ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్రామీణ ప్రజలైనా కక్షిదారులైనా ఎవరైనా సరే దస్తావేజు లేఖను నమ్మినట్లుగా గవర్నమెంట్ ఆఫీసర్ని కూడా నమ్మరు. దస్తావేజు లేఖరికి తన సొంత స్వవిషయాలు చెప్పుకొని కుటుంబ సభ్యులుగా మమ్మల్ని కలుపుకొని వాళ్ళ కుటుంబ విషయాలు మాకు చెప్పి గోప్యతగా రిజిస్టర్లు చేయించుకుంటారు, దస్తావేజులు రాయించుకుంటారు. ఆ రాయించుకున్నటువంటి దస్తావేజులకు వాల్యుయేషన్ అన్ని చూసి గవర్నమెంట్కు ఆదాయం వచ్చే విధంగా, గవర్నమెంట్కు రెవెన్యూ ఇచ్చే విధంగా సంవత్సరానికి దగ్గర కొన్ని వేల కోట్ల రూపాయలు రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా మేము రెవెన్యూని సంపాదించి పెడుతున్నాము. అలాంటి దస్తావేజు లేఖల వ్యవస్థనే రూపుమాపాలనుకోవటము అది దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాము. వెంటనే గవర్నమెంట్ ఈ 396 జీవోను రద్దు చేసి యథాస్థితిలో యథాప్రకారము దస్తావేజులు రాసుకునే విధానాన్ని మాకు కలగజేయాలని, అట్లనే మాకు లైసెన్సులు మంజూరు చేయాలని ఇప్పుడు మేము కోరుకుంటున్నాము. సెలవు.